చెప్పండి, మీ పేరేంది? నా పేరు కృష్ణగౌడ్. కృష్ణగౌడ్ గారు, మండు ఎండలో మీరు కండువాలు వేసుకొని తిరుగుతారు, ఏంది కథ? ఈసారి ఆప్కి బార్ మోడీ సర్కార్ 3 టైం ఈసారి 400 మెజార్టీతో మోడీ సర్కార్ని గెలిపేయాలని మేము కష్టపడుతున్నాము. ఈసారి చేవల్ల కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఈసారి విశ్వేశ్వరరెడ్డి గారు బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాడు. గెలవచ్చి సెంట్రల్ లో కూడా మినిస్టర్ అయ్యే అవకాశం విశ్వేశ్వరరెడ్డి గారికి అయ్యే అవకాశాలు దాదాపుగా చాలా ఎక్కువ ఉన్నాయండి. సరే, దాదాపుగా తెలంగాణ క్యాలిక్యులేషన్ లో విశ్వేశ్వరరెడ్డికి సెంట్రల్ మినిస్టర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు విశ్వేశ్వరరెడ్డికి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తావు? విశ్వేశ్వరరెడ్డి నిజాయితీ పరుడు, ఒకరికి అన్యాయం చేయని పరుడు, ఇంకోటి ఏంటంటే ఎవరికైతే హాని చేయడు, ఏమున్నా నిజాయితీ పరుడు, వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. ఇంకోటి మోడీ, ప్రతి కార్యకర్త ప్రతి వ్యక్తి ఈసారి మోడీకి వేయాలి. మోడీ ఉంటేనే దేశం బాగుంటుంది, మోడీ ఉంటేనే మనం డెవలప్ అవుతాం, మోడీ ఉంటేనే మనకు సేఫ్టీ ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు మోడీకి వేయాలని ఫిక్స్ అయ్యారు. పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉండని ఏమైనా చేయండి, కాకపోతే ఈసారి మోడీకి వేయాలని చెప్పి జనాలంతా ఫిక్స్ అయిపోయారు. ఈసారి మోడీకి విశ్వేశ్వరరెడ్డి ప్రత్యర్థి రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా, రంజిత్ రెడ్డి గురించి చెప్పండి, ఏం చెప్తాం? ఆయన అంటే నిన్న జనజాతర ప్రోగ్రామ్ లో మాట్లాడుకుంటా ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీ కూడా పొందబెట్టాలని అంటుండు. ఇక అది రంజిత్ రెడ్డి అవినీతి పరుడు అనే మాటలు జనాలు విశ్వసించలేని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ అవకాశం వస్తే ఎక్కడ పోతాడు. ఇన్ని రోజులు టీఆర్ఎస్ లో ఉండి అవినీతి చేసిండు, పాలిటిక్ కుంభకోణం చేసిండు. అది తప్పించుకోనికే ఈ రోజు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి కొండ విశ్వేశ్వరరెడ్డిని విమర్శిస్తున్నట్టే ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. కొండ విశ్వేశ్వరరెడ్డి కొండంత అండ ఎవరు చెవల్ల ప్రజానికానికి, చెవల్ల కాన్స్టిట్యూన్సీ పరిధిలోని ప్రజానికానికి కొండ విశ్వేశ్వరరెడ్డి అంటే కొండంత అండ. ఈయన దొంగ, రంజిత్ రెడ్డి దొంగ. ఈ దొంగకు కొండకు లింక్ ఏడవుతుంది. ఈరోజు అవకాశవాది, పచ్చి అవకాశవాది రంజిత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్లో పోయిండు, రేపు అవసరమైతే బీజేపీ ఫామ్ చేస్తే బీజేపీలో కూడా వస్తాడు. అటువంటి వాళ్ళని జనాలు నమ్మరు, అవకాశవాదులను జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు బంపర్ మెజార్టీ తోటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించడానికే జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. మోడీ అంటే ఒక నమ్మకం, మోడీ అంటే ఒక ఆత్మాభిమానం అనేది జనాలలో ఏర్పడింది. గల్లీలో ఎవరైనా ఉండని, ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలనేది జనాలు బాగా ఫిక్స్ అయిపోయారు. ఈ రామ్ మందిర్ ఎఫెక్ట్ కూడా ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో ప్రతి ఒక్కరిలో ఉంది. రామ్ మందిర్ తెచ్చిండు జనాలకు. మోడీ ఎన్నికలకు మొత్తం రామ మందిర్, రామనామం ఇవే చెప్పుకుంటూ పోతారా? ఏమైనా కొత్త అంటే జనాలకి బీజేపీ వచ్చినాక అభివృద్ధి అనేది ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు మనం 5వ స్థానంలో. ఒకప్పుడు మనం 10-15 ఉంటుంటే ఏనో ఉంటుంటే ఇండియా అంటే మనకు గుర్తింపు ఉండకుండే. మోడీ వచ్చినాక ప్రపంచమే మన దిక్కు చూస్తుంది. మోడీని ప్రపంచ దేశాలకు అధినేతగా చూడాలని ప్రపంచ దేశాల్లో వచ్చి మోడీతోటి మంచిగా ఉండే చాలు, మేము డెవలప్ అవుతామనే కాడికి వచ్చారు. అభివృద్ధి అనేది ఇప్పుడు మనం ఆర్థిక వ్యవస్థ కూడా 3rd ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాలలో మనం 3rd ప్లేస్కు మనం ఖచ్చితంగా వెళ్తాం. ఈసారి మోడీ గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు జనాలకు కానీ అందరు ఇచ్చి చెప్పుకుంటారు, బియ్యం ఇస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, చాలా డెవలప్మెంట్ చేస్తున్నాం, ఆయుష్మాన్ భారత్ ఇచ్చినాం, చాలా స్కీమ్లు ఉన్నాయి, ప్రతి A to Z చాలా స్కీమ్లు ఉన్నాయి. ఎక్కడ కూడా బీజేపీ అనేది మేము చేసినాం అని చెప్పులే. వీళ్ళు చేయని వాళ్ళు వచ్చి మా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లన్నీ మేము చేసినామని చెప్పుకుంటారు. చేస్తున్నదంటే సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే వీళ్ళు చేసింది ఏమి ఇంతకుముందు టీఆర్ఎస్ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి దాదాపుగా 4 నెలలు అవుతుంది. 4 నెలల్లో కూడా చేసింది ఏం లేదు. చెప్పుకోవడం 5 గ్యారంటీలు ఇస్తాం. ఎవరికి ఇచ్చారు ఇప్పటిదాకా 5 గ్యారంటీలు అంటారు. చెంప మీద కొట్టినట్టు 5 ఏళ్ళు పట్టినట్టు చెంప మీద కొట్టినట్టు చేస్తున్నారు. 5 గ్యారంటీలు ఏడిచ్చారు. మహిళలకు పింఛన్ ఇస్తామన్నారు, మహిళలకు 4,000 ఇస్తామన్నారు, మళ్ళా అవి ఉచితాలు అన్నారు, ఉచిత గ్యాస్ అన్నారు. ఇప్పటిదాకేనా ఇచ్చిరా? ఇవ్వలేరు అంటారు. ఓట్లు దండుకుంటారు, బయట పోతారు. ఏవైతే ఈ హామీలతోటి రాష్ట్రంలో అధికారం వచ్చిందో కాంగ్రెస్, దేశంలో కూడా అధికారం రాబోతుంది. అది కళ. కాంగ్రెస్ రావడం అనేది కళ. కాంగ్రెస్ అయినా మునిగిపోయిన పడవ. కాంగ్రెస్ దేశంలో రాదు, గల్లీలో కూడా రాదు, ఈడ కూడా రాదు. ఏముందంటే ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను మోసం చేసి, ఉచిత హామీలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు తప్ప వాళ్ళకి చేసింది అయితే ఏం లేదు. సెంట్రల్ లో ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవన్నీ చెప్తున్నావు. ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి ఏం చేసిన మరి చేవులకి ఏం చేసిన ఆయనకి ఓటే? కొండ విశ్వేశ్వరరెడ్డి మంచోనే, నేను మంచోనే, కానీ నువ్వు ఏం చేసినావు అని అడుగుతున్నా. కొండ విశ్వేశ్వరరెడ్డి చేయని పని అంటూ ఏం లేదు. చేవల మండలంలో ప్రతి విలేజ్ కానీ ఆయన రోడ్లు ఇచ్చిండు. ఆయన హయాంలో ఉన్నప్పుడు రోడ్లు ఇచ్చిండు. ప్లస్ ప్రతి ఊరు కూడా ఆయన ట్రస్ట్ నుంచి ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో ఎంప్లాయ్మెంట్స్ లేకపోతే వాళ్ళకి సాలరీలు ఇస్తున్నాడు. ప్రతి ఊరుకు డెవలప్మెంట్ గురించి ఇస్తుండు. ఇప్పుడు శానిటేషన్ ఉంది కదా బాత్రూమ్లో, అది ప్రతి ఊర్లో ఆయన నీట్ చేపిస్తాడు. ప్రతి ఊర్లో చేపిస్తుండు. ఇప్పుడు ఎవరికైనా ఎమర్జెన్సీ ఉండి ఏమైనా హాస్పిటల్ కూడా అలా ట్రస్ట్ ద్వారా కొంచెం
బిల్లులు కూడా తక్కువ చేయించి హెల్ప్ చేస్తున్నాడు. చాలా మంచి పనులు చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళని అయితే కాదన్నాడు. కాదనకుండా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. ఆయన అధికారంలోకి వస్తే మోడీ సపోర్ట్ తోటి సెంట్రల్ మినిస్టర్ కూడా అయినాక మనం చెవాల కాన్స్టిట్యూన్సీ అనేది బాగా డెవలప్ అవుతుందని మేము ఆశిస్తున్నాం.